మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. మీ జీవితంలో కష్టాలు మిమ్మల్ని వెన్నంటి వేధిస్తూ ఉన్నాయా? ఎంత సంపాదించినా చేతిలో చిల్లిగవ్వ మిగలటం లేదా? అప్పుల బాధతో, అనారోగ్య సమస్యలతో, కుటుంబ కలహాలతో సతమతమవుతూ ఉన్నారా? అయితే మీ తలరాతను మార్చుకోవడానికి, మీ సుడిని తిప్పుకోవడానికి ఒక అద్భుతమైన, అత్యంత శక్తివంతమైన రోజు మన ముందుకు రాబోతుంది. అదే నవంబర్ 1వ తేదీన వస్తున్న ఉద్ధాన ఏకాదశి. దీనిని దేవ ఉద్ధాన ఏకాదశి, ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈ రోజుకు ఉన్న ప్రాముఖ్యత అంతా ఇంతా కాదు. ఎందుకంటే ఆషాఢ శుద్ధ ఏకాదశి నాడు యోగనిద్రలోనికి వెళ్ళిన శ్రీ మహావిష్ణువు 4 నెలల చాతుర్మాస్య దీక్షను ముగించుకుని నిద్ర నుండి మేల్కొనే పవిత్రమైన రోజు ఇదే. ఆలోచించండి, ఈ సృష్టిని పాలించే ఆ శ్రీహరి నిద్రలేచే రోజు ఎంత శక్తివంతమైనదో. ఆయన నిద్రలేవటంతో పాటు మన అదృష్టం కూడా నిద్రలేస్తుంది, మన కష్టాలు తొలగిపోతాయి. అందుకే ఈ ఒక్కరోజు మనం భక్తి శ్రద్ధలతో కొన్ని ప్రత్యేకమైన పనులు చేస్తే చాలు, సంవత్సరమంతా మన ఇంట్లో డబ్బే డబ్బు. లక్ష్మీదేవి మన ఇంట్లో స్థిరంగా నివసిస్తుంది. శ్రీమన్నారాయణుని పూర్తి అనుగ్రహం మనపై వర్షిస్తుంది. మరి ఇంతకీ ఈ ఉద్ధాన ఏకాదశి రోజున తప్పక ఆచరించాల్సిన ఆ 4 సులభమైన కానీ అత్యంత మహిమాన్వితమైన పనుల గురించి ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాము. ఈ పనులను నమ్మకంతో ఆచరిస్తే మీ జీవితంలో అద్భుతాలు జరగటం ఖాయం. కాబట్టి ఫ్రెండ్స్, ఫస్ట్ అయితే కామెంట్ బాక్స్లో ఓం నమో వాసుదేవాయ అని కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. ఉద్ధాన ఏకాదశి రోజున తులసీదేవికి శ్రీ మహావిష్ణువుకు వివాహం జరుగుతుంది. దీనిని తులసి వివాహం అంటారు. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. విష్ణువు నిద్రలేచిన వెంటనే తన ప్రియసఖి అయిన తులసిని వివాహం చేసుకున్నాడు. అందుకే ఈరోజు మనం చేసే పూజలు, పరిహారాలు నేరుగా ఆ లక్ష్మీ నారాయణులకు చేరి 1000 రెట్ల ఫలితాలను ఇస్తాయి. మరి ఇంతకీ ఈరోజు తప్పనిసరిగా ఏ పనులు చేయాలో తెలుసుకుందాము. మొదటిది, అత్యంత ముఖ్యమైన పని, ఉద్ధాన ఏకాదశి రోజు ఉదయాన్నే స్నానం చేసి పసుపు రంగు దారాన్ని తీసుకోండి. పసుపు సాక్షాత్తు విష్ణుమూర్తికి ప్రీతిపాత్రమైన రంగు. ఇది శుభానికి, సౌభాగ్యానికి, ఐశ్వర్యానికి చిహ్నం. కనుక పసుపు దారం తీసుకుని ఆ పసుపు దారానికి మీరు 3 ముళ్ళు వేయాలి. ఎందుకు 3 ముడులు వేయాలంటే ఆ 3 ముడులు సామాన్యమైనవి కావి. మొదటి ముడి బ్రహ్మదేవుని అనుగ్రహం కోసం, సృష్టికి, జ్ఞానానికి ప్రతీక. 2వ ముడి విష్ణుమూర్తి అనుగ్రహం కోసం, స్థితికి, సంపదకు, రక్షణకు ప్రతీక. 3వది పరమశివుని అనుగ్రహం కోసం, లయకు అంటే మన జీవితంలోని కష్టాలను, దరిద్రాలను, దుష్ట శక్తులను లయం చేసుకోవడానికి ప్రతీక. ఇలా 3 ముడులు వేస్తున్నప్పుడు, ఓ త్రిమూర్తులారా, నా కుటుంబానికి రక్షణగా నిలవండి, మా కష్టాలను తొలగించి ఐశ్వర్యాన్ని ప్రసాదించండి అని మనసులో బలంగా సంకల్పించుకోవాలి. ఆ తర్వాత ఆ 3 ముడులు వేసిన పసుపు దారాన్ని తీసుకుని వెళ్ళి మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క కాండానికి కట్టాలి. తులసి సాక్షాత్తు లక్ష్మీ స్వరూపం. విష్ణుమూర్తికి ప్రాణం కన్నా మిన్న. మీరు ఆ దారాన్ని తులసికి కట్టడం అంటే మీ కోరికలను, మీ సంకల్పాన్ని నేరుగా ఆ లక్ష్మీ నారాయణుల పాదాల చెంతకు చేర్చటమే. ఈ ఒక్క చిన్న పనితో మీ కుటుంబానికి ఒక దైవికమైన రక్షణా కవచం ఏర్పడుతుంది. మీ కోరికలు నెరవేరడానికి మార్గం సుగమం అవుతుంది. ఇంకా 2వ పని, లక్ష్మీదేవి అనుగ్రహం సంపూర్ణంగా కావాలంటే మనం ఆమెను గౌరవించాలి, అలంకరించాలి. కనుక ఉద్ధాన ఏకాదశి రోజున ఒక కొత్త ఎర్రటి వస్త్రాన్ని తీసుకోండి. ఎరుపు రంగు శ్రీ మహాలక్ష్మీదేవికి అత్యంత ఇష్టమైన రంగు. ఇది ఐశ్వర్యానికి, శక్తికి, సౌభాగ్యానికి ప్రతీక. ఆ ఎర్రటి వస్త్రాన్ని తీసుకుని తులసి మొక్కపై ఒక తల్లికి చీర కొంగు కప్పినట్లుగా ఎంతో ప్రేమతో, భక్తితో కప్పండి. అలా కప్పుతూ, అమ్మా తులసి, లక్ష్మీ స్వరూపిణి, ఈ వస్త్రాన్ని స్వీకరించి మాపై నీ కరుణా కటాక్షాలను కురిపించు, మా ఇంట్లోనే స్థిరంగా కొలువై ఉండు తల్లి అని వేడుకోవాలి. ఈ పని చేయటం ద్వారా మీరు ఆ లక్ష్మీదేవిని మీ ఇంటికి ఆహ్వానించి ఆమెకు అత్యున్నతమైన స్థానాన్ని ఇస్తున్నారని అర్థం. ఏ ఇంట్లో అయితే శ్రీమూర్తి దైవస్వరూపిణి అయిన తులసి గౌరవించబడుతుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ ఇంట్లో ధనానికి, బంగారానికి ఏ లోటు ఉండదు. ఇది కేవలం వస్త్రం కప్పటం కాదు, మీ ఇంటి ఐశ్వర్యానికి తలుపులు తెరిచే తాళం చెవి. 3వ పని, మన మూలాలను శుద్ధి చేసుకోవటం. మన జీవితం అనే వృక్షానికి మూలాలు మన కుటుంబం, మన పునాదులు. ఆ మూలాలు బలంగా, పవిత్రంగా ఉంటేనే జీవితం అనే వృక్షం ఏపుగా పెరుగుతుంది. కనుక మన ఏకాదశి నాడు కొద్దిగా పచ్చి పాలను అంటే కాచి చల్లార్చని పాలను తీసుకోండి.
పాలు స్వచ్ఛతకు, పవిత్రతకు, చంద్రుని అనుగ్రహానికి ప్రతీక. ఆ పచ్చి పాలను తీసుకుని వెళ్ళి తులసి మొక్క మొదట్లో వేళ్లకు తగిలేలాగా నెమ్మదిగా పోయండి. ఇది కేవలం పాలు పోయటం కాదు, మీ జీవితపు పునాదులను, మీ వంశపు వేళ్లను అమృతంతో అభిషేకించటం లాంటిది. ఇలా చేస్తున్నప్పుడు ఓం విష్ణుమూర్తి, లక్ష్మీదేవి, మా కుటుంబపు మూలాలలో ఉన్న సమస్త దోషాలను, పితృశాపాలను ఈ పాలతో కడిగివేసి మాకు పుణ్యాన్ని, వంశాభివృద్ధిని ప్రసాదించండి అని ప్రార్థించాలి. ఈ చర్య వల్ల కుటుంబంలో ఉన్న కలహాలు, అనారోగ్యాలు తొలగిపోతాయి. మూలాల నుండి వచ్చే సానుకూల శక్తి మీ ఇంటిని, మీ జీవితాన్ని సంపూర్ణంగా శుద్ధి చేస్తుంది. ఇక చివరిగా 4వ పని. ఇది అత్యంత కీలకమైనది. ఉద్దాన ఏకాదశి ఒక ప్రత్యేకమైన రోజు. ఆ రోజు యోగనిద్ర నుండి లేచిన విష్ణుమూర్తిని మేల్కొల్పి ఆయనకు స్వాగతం పలికేందుకు తులసి దళాలతో చేసే పూజకు మించినది మరొకటి లేదు. అయితే మీరు రోజు పూజ చేసే తులసి కోటలోని మొక్క నుండి కాకుండా పూజలో పెట్టని వేరే తులసి మొక్క నుండి కొన్ని ఆకులను ఎంతో భక్తితో, ఓ తులసి మాత, శ్రీహరి పూజ కోసం నిన్ను స్వీకరిస్తున్నాను, మన్నించు తల్లి అని వేడుకుని తుంచుకోవాలి. ఆ తాజా తులసి దళాలను తీసుకుని వెళ్ళి పూజా మందిరంలో ఉన్న శ్రీకృష్ణుడి లేదా విష్ణుమూర్తి విగ్రహానికి లేదా చిత్రపటానికి సమర్పించి, ఓ జగద్రక్షక, 4 నెలల యోగనిద్ర నుండి మేల్కొన్న నీకు ఇదే మా స్వాగత తోరణం. ఈ తులసి దళాలను స్వీకరించి మా జీవితాలలో నిండిన చీకట్లను తొలగించి జ్ఞానమనే వెలుగును ప్రసాదించు అని మనస్ఫూర్తిగా పూజించాలి. నిద్రలేచిన వ్యక్తికి అత్యంత ఇష్టమైన వస్తువును బహుమతిగా ఇస్తే ఎంత సంతోషిస్తారో, అలాగే శ్రీహరి కూడా తనకెంతో ఇష్టమైన తులసిని చూసి ప్రసన్నుడై కోరిన వరాలను ఇస్తాడు. 4 పనులు చేయడానికి ఎక్కువ సమయం పట్టదు, పెద్ద ఖర్చు అవ్వదు. కావాల్సిందల్లా కాస్త శ్రద్ధ, భక్తి మాత్రమే. కనుక ఆడవారు తప్పకుండా ఉద్దాన ఏకాదశి అనే ఈ పర్వదినాన ఈ 4 పనులను ఆచరించండి. ఆ పసుపు దారం మీ జీవితానికి రక్షణ కవచంలాగా పనిచేస్తుంది. ఆ ఎర్రటి వస్త్రం లక్ష్మీదేవిని మీ ఇంట్లో బంధిస్తుంది. ఆ పచ్చిపాలు మీ కష్టాలు, మూలాలను కడిగివేస్తాయి. ఆ తులసి దళాలు విష్ణుమూర్తి కరుణను నేరుగా మీపై కురిపిస్తాయి. ఇవి చేసిన వారికి కోరినంత ఐశ్వర్యము కలగటమే కాదు, జన్మజన్మల పాపాలు హరించు అనంతమైన పుణ్యం లభిస్తుంది. మీ జీవితంలో ఏళ్ల తడబడి పేరుకుపోయిన దరిద్రము, కష్టాలు దూదిపింజంలా ఎగిరిపోతాయి. ఆ రోజు నుండి మీ ఇంట్లో ప్రతిరోజు పండుగే, ప్రతి క్షణం ఆనందమే. కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. ఉద్దాన ఏకాదశి రోజు ఈ 4 పనులు చేసి ఆ లక్ష్మీనారాయణుల సంపూర్ణ అనుగ్రహాన్ని పొందండి. ఆనందంగా జీవించండి. కార్తీక శుద్ధ ఏకాదశిని ప్రబోధన ఏకాదశి, బృందావన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఆషాఢ శుద్ధ ఏకాదశి రోజున పాలకడిలో యోగనిద్రకు ఉపక్రమించిన శ్రీ మహావిష్ణువు కార్తీక ఏకాదశి రోజునే మేల్కుంటాడని పురాణ కథనం. కార్తీక శుద్ధ ఏకాదశికే బోధన ఏకాదశి, దేవ ప్రబోధిని ఏకాదశి, ఉద్దాన ఏకాదశి అని పేర్లు. తొలి ఏకాదశి రోజున శయనించిన శ్రీ మహావిష్ణువు ఈ ఏకాదశి రోజున యోగనిద్ర నుంచి మేల్కొనే రోజు కాబట్టి ఇది ఉద్దాన ఏకాదశి అయ్యింది. దీనినే హరిబోధిని ఏకాదశి అని కూడా అంటారు. తొలి ఏకాదశి నాడు ప్రారంభమైన చాతుర్మాస్య వ్రతం ఈ ఏకాదశితో ముగుస్తుంది. మహాభారత యుద్ధంలో భీష్ముడు ఈ ఏకాదశి నాడే అస్త్ర సన్యాసం చేసి అంపశయ్య మీద శయనిస్తాడు. యాజ్ఞవల్క మహర్షి ఈ రోజునే జన్మించారు. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువును పూజించి రాత్రి జాగరణ చేయాలి. మర్నాడు ద్వాదశి గడియలు ఉండగానే విష్ణు పూజ చేసి, పారాయణ చేసి, భోజనం చేసి వ్రతాన్ని ముగించాలి. కార్తీక ఏకాదశి మహత్యం గురించి స్కాంద పురాణంలో ఉంది. పాపాలను హరించే ఈ ఏకాదశితో 1000 అశ్వమేధ యాగాలు, 100 రాజసూయ యాగాల పుణ్యం లభిస్తుంది. కొండంత పత్తిని చిన్న నిప్పురవ్వ ఎలా కాల్చి బూడిద చేస్తుందో అలాగే ఒక జీవుడు తన 1000 జన్మలలో చేసిన పాపాలను కాల్చివేస్తుంది. ఏకాదశి ఉపవాస వ్రతం ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది సుమేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితం ఇస్తుందని, ఈ ఏకాదశి వ్రతం చేసిన వారికి సాధించలేనివి ఏమీ ఉండవని సాక్షాత్తు బ్రహ్మదేవుడు వివరించారు. ఈరోజు ఉపవాసం ఉన్నవారికి ధాన్యము, సంపదలు, ఉన్నత స్థానంతో పాటు పాప పరిహారం జరుగుతుంది. పుణ్యక్షేత్ర దర్శనాలు, యజ్ఞయాగాలు, వేదము చదవటం వల్ల కలిగిన పుణ్యానికి 1,000,000 రెట్ల ఫలం ఈ ఏకాదశి ఉపవాస వ్రతం చేసిన వారికి లభిస్తుంది. ఏకాదశి రోజు ఒక్కరికి అన్నదానం చేస్తే సూర్యగ్రహణ సమయంలో పవిత్ర గంగానదీ తీరాన 1,000,000 మందికి అన్నదానం చేసినంత ఫలితం వస్తుంది. వస్త్రదానము, పండ్లు, దక్షిణతో కూడిన తాంబూలాన్ని పండితులకు ఇస్తే ఈ లోకంలోనే కాక
మరణం అనంతరం పరలోకంలో కూడా సర్వసుఖాలు లభిస్తాయి. కార్తీక శుద్ధ ఏకాదశి రోజున బ్రహ్మాది దేవతలు, యక్షులు, కిన్నెరులు, కింపురుషులు, మహర్షులు, సిద్ధులు, యోగులు తమ కీర్తనలు, భజనలు, హారతులతో పాలకడిలిలోని శ్రీ మహావిష్ణువును నిద్రలేపుతారు. అందువల్ల ఉద్దాన ఏకాదశి రోజున ఎవరు శ్రీ మహావిష్ణువుకు హారతి ఇస్తారో వారికి అపమృత్యు దోషం తొలగిపోతుందని పురాణాలు తెలియజేస్తూ ఉన్నాయి. కాబట్టి ఈరోజు విష్ణుమూర్తికి కర్పూర హారతి ఇవ్వాలి. అలా కుదరకపోతే దేవాలయానికి వెళ్ళి అక్కడ స్వామికి ఇచ్చే హారతిని కన్నులారా చూసిన, హారతి కర్పూరం సమర్పించిన అపమృత్యు దోషం పరిహారం జరుగుతుంది. కార్తీక శుద్ధ ఏకాదశి నాడు భాగవతంలోని అంబరీషోపాఖ్యానం పఠనం లేదా శ్రవణం చేస్తే చాలా మంచిది. ఇక ఎంతో పవిత్రమైన ఈ ఏకాదశి రోజున ఉదయం మరియు సాయంత్రం స్నానం చేసే నీటిలో ఒక పసుపు రంగు పుష్పాన్ని కానీ లేదా 5 తులసి దళాలను కానీ లేదా చిటికెడు పసుపును కానీ వేసుకుని స్నానం చేయాలి. అంటే ఒక పసుపు రంగు పువ్వును అనగా పసుపు చామంతి పువ్వు రేకులను కానీ, పసుపు గులాబీ రేకులను కానీ, పసుపు మందార రేకులను కానీ వేసుకుని స్నానం చేస్తే చాలా మంచిది. అలా పసుపు రంగు పూలు లేనివారు 5 తులసి దళాలను తెచ్చుకొని లైట్గా చేతితో నలిపి నీటిలో కలిపి స్నానం చేయండి. ఈ తులసి దళాలను పూజ చేయని చెట్టు నుండి కోసి తెచ్చుకోవాలి. అందరి ఇళ్లల్లో పూజ చేసే తులసి చెట్లే ఉంటాయి, కానీ పూజలు చేయని తులసి చెట్లు ఉండదు. అలాంటి వారు ఒక అర స్పూనంత పసుపును నీటిలో వేసుకుని స్నానం చేయండి. ఇలా ఒక పసుపు రంగు పువ్వును కానీ 5 తులసి దళాలను కానీ పసుపును కానీ వేసుకుని స్నానం చేస్తే ఆ రోజుతో మీ జీవితం మారిపోతుంది. 1000 కోట్ల సంవత్సరాలు వైకుంఠంలో నివసిస్తారు. ఈరోజు నీటిలో దీనిని వేసుకొని స్నానం చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా పోయి 1,000,000 జన్మల పుణ్యం వస్తుంది. మీ ఒంట్లోని నెగిటివ్ ఎనర్జీ, రోగాలు, దోషాలు పోతాయి. మీరు పరిశుద్ధంగా మారిపోతారు. మీ శరీరానికి నూతన ఉత్తేజం వస్తుంది, నూతన ఉల్లాసం వస్తుంది, అదృష్టం మిమ్మల్ని వరిస్తుంది. అంతేకాదు ఈ ఏకాదశి రోజు ఇలా స్నానం చేయటం వలన కష్టాలు, దరిద్రాలు, బాధలు అన్నీ కూడా ఆ నీటితోనే కొట్టుకుపోతాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇక మీకు ఏ పని చేసినా ఆ పనిలో విజయాన్ని పొందగలుగుతారు. కనుక కార్తీక ఏకాదశి రోజు అందరూ కూడా ఈ విధంగా స్నానం చేసి శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. ఈరోజు స్నానం చేసే సమయంలో గంగే చ యమునే చేవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలేస్మిన్ సన్నిధం కురు అనే శ్లోకాన్ని చదువుకోవాలి. ఇలా చదివితే సమస్త పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలితం వస్తుంది. ఒకసారి ధర్మరాజు కృష్ణుడితో, శ్రీకృష్ణ పరంధామ, కార్తీక శుక్ల ఏకాదశి పేరు ఏమిటి? ఆ ఏకాదశి మహత్యం తెలుపమని ప్రార్థించాడు. దానికి శ్రీకృష్ణుడు, ధర్మరాజా, బ్రహ్మదేవుడు నారద మహర్షికి వివరించిన ఈ ప్రబోధిని ఏకాదశి గురించి పూర్తిగా చెప్తాను, శ్రద్ధగా విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. రాజా, కార్తీక మాసంలో శుక్లపక్షంలో వచ్చే ఏకాదశిని ప్రబోధిని ఏకాదశి అంటారు. ఇది ఎంతో పవిత్రమైన రోజు. సమస్త పాపాలను పోగొట్టే పుణ్యదినం. గంగా నదితో పాటు సమస్త పుణ్యతీర్థాలు పోగొట్టే పాపాలన్నిటినీ కూడా ఈ ఒక్కరోజు చేసే ఉపవాసం పోగొడుతుంది. అంతటి శక్తి ఈ ప్రబోధిని ఏకాదశికి ఉంది. ప్రబోధిని ఏకాదశి వచ్చిందంటే గంగా నదితో మరియు ఈ భూమండలంలో ఉన్న సమస్త పుణ్య తీర్థములతో మానవులకు పని లేదని ఆ పుణ్య తీర్థాలే ఒప్పుకుంటాయి. ఈ ఏకాదశి చాలా మహత్తరమైనది అని శ్రీకృష్ణుడు ధర్మరాజుకు వివరించాడు. భగీరథుడు మహా తపస్సు చేసి గంగానదిని ఈ భూమి మీదకు తీసుకువచ్చాడు. అప్పుడు గంగానది, నేను ప్రబోధిని ఏకాదశి రోజు వరకు పాపాలను పోగొడతాను అంటుంది. అంటే ప్రబోధిని ఏకాదశి రోజు ఇక గంగానదితో పని లేదు. ఈరోజు ఆచరించే పుణ్య కార్యాల వలనే మానవుల పాపాలన్నీ కూడా పోతాయని అర్థం. ఈరోజు ఉపవాసం చేస్తే 1000 కొద్దీ అశ్వమేధ యాగాలు చేసిన ఫలితం వస్తుంది. అంతేకాదు 100 రాజసు యాగాలు చేసిన ఫలితాన్ని పొందుతారు. పూర్తిగా ఉపవాసం ఉండలేని వారు టిఫిన్ చేయవచ్చు లేదా పాలు, పండ్లు లాంటివి తిని కూడా ఉపవాసం చేయవచ్చు. ఈరోజు చేసే దాన ధర్మాల వల్ల అనంతమైన పుణ్యం లభిస్తుంది. ఈరోజు చిన్న పుణ్యకార్యం చేసినా అది మేరు పర్వతానికి సమానమైన పుణ్య ఫలితాలను ఇస్తుందని ప్రతీతి. కాబట్టి ఈరోజు శక్తి కలిగిన వారు అన్నదానం చేస్తే చాలా మంచిది. అన్నదానం చేసే అంత స్తోమత లేదు అనుకునేవారు కనీసం ఆకలితో ఉన్న ఒక్క మనిషికైనా సరే భోజనం పెట్టినా కూడా విశేషమైన ఫలితం కలుగుతుంది.
కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. ఏకాదశి గురించి అనేక గాథలు ఉన్నాయి. ఒక కథనం ప్రకారం శ్రీహరి యోగనిద్రలోనికి వెళ్ళిన సమయంలో దేవతలు బలహీనంగా ఉంటారు. వారికి దైవబలం ఉండదన్న భావనతో అసురులు విజృంభించారు. దీనితో దైవగణం వైకుంఠానికి వెళ్ళగా వారి దయనీయతను గమనించిన దేవదేవుడి దివ్య దేహం నుంచి యోగమాయకు ప్రతిరూపమైన శక్తి ఉద్భవించి అసుర సంతతిని తరిమికొట్టింది. యోగ నిద్ర నుంచి లేచిన భగవానుడు ఆ శక్తికి ఏకాదశి అని నామకరణం చేశాడు. ఏకాదశి దీక్ష ముఖ్యంగా ఉపవాస ప్రధానమైనది. ఉపవాసం, దానం, హరిపూజ అనేవి ఏకాదశి వ్రతంలో ముఖ్యమైన విషయాలు అని హరిపురాణంలో కూడా చెప్పబడింది. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నవారు ద్వాదశి రోజు విష్ణు పూజ చేసి విష్ణువుకు నివేదించిన పదార్థాలను ఆహారంగా స్వీకరించాలి. విష్ణువుకు నివేదించకుండా ఆహారం స్వీకరిస్తే దోషం కలుగుతుందని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. విష్ణు సహస్రనామాన్ని ఎప్పుడు పఠించినా కూడా పుణ్యం కలుగుతుంది. ముఖ్యంగా ఏకాదశి రోజు గనుక విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేస్తే ఆ ఫలితం అనంతంగా ఉంటుంది. అనుకున్న పనులు నిర్విఘ్నంగా పూర్తవుతాయి. భోగభాగ్యాలు కలుగుతాయి. సర్వ పాపాలు హరించుకుపోతాయి. పుణ్యగతులు పడతాయి. అంతేకాదు గ్రహ దోషాలు, నక్షత్ర దోషాలు ఉన్నవారు కూడా విష్ణు సహస్రనామాన్ని ఈరోజు పారాయణం చేస్తే అన్నిటి నుండి విజయం పొందటమే కాకుండా అన్నింటా విజయం సాధిస్తారని శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. ఒకవేళ మీరు విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయలేకపోతే కనీసం శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనే మంత్రాన్ని 3 సార్లు పలకండి. అంతే, ఫలితం కలుగుతుంది. విష్ణు సహస్రనామం చేస్తే ఎంతటి ఫలితం కలుగుతుందో ఈ నామాన్ని 3 సార్లు పలికితే అంతే ఫలితం కలుగుతుంది. ఇది తారక మంత్రం. ఎంతో పవిత్ర మంత్రం, ఎంతో శక్తి ఉన్న ఈ మంత్రాన్ని ఈ ఏకాదశి రోజు 3 సార్లు పఠిస్తే చాలు. వారి పాపాలన్నీ కూడా ఆ శ్రీరామ అగ్ని జ్వాలల్లో పడి బూడిదైపోతాయి. ఈ ఏకాదశి రోజు మీరు పూజలు, ఉపవాసాలు చేయకపోయినా విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేయండి, లేదా వినే ప్రయత్నమైనా సరే చేయండి. ఇవేమీ చేయలేని వారు తారక మంత్రాన్ని 3 సార్లు పఠించండి చాలు. ఉపవాసం ఉండకపోయినా ఈ పని చేస్తే మహాపుణ్యం కలుగుతుంది. అసలు ఉపవాసం ఎవరు పాటించకూడదు అంటే 8 ఏళ్లలోపు పిల్లలు, 80 ఏళ్లు దాటిన వృద్ధులు, అనారోగ్యంతో బాధపడుతున్న వారు, షుగర్, బీపీ వంటి వ్యాధులతో బాధపడేవారు, శ్రామికులు, కర్షకులు, ఉద్యోగానికి తప్పక వెళ్లాల్సిన వారు ఉపవాసాన్ని ఆచరించకపోయినా దోషం లేదని శాస్త్రం చెప్తుంది. ఇలాంటి వారు భక్తి శ్రద్ధలతో ఈరోజు తారక మంత్రాన్ని పఠిస్తే అనంత పుణ్యం లభిస్తుంది. వారి పాపాలన్నీ కూడా నశించి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.